తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి రుణమాఫీ నిర్ణయంలో లొసుగులు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. రైతుల పక్షంగా కాకుండా ప్రభుత్వ పక్షంగా నిర్ణయాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేక సార్లు చెప్పింది. అది ముమ్మాటికి నిజమైంది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రుణమాఫీ వర్తించని అర్హత ఉండి కూడా వర్తించకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుల యొక్క ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా ఫోన్ నంబర్ ఇచ్చి వాట్సాప్ నంబర్ ఇచ్చి 48 అవర్స్ గడిచింది. 48 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న చిన్నకారు రైతులు, దళిత గిరిజన రైతులు, బలైన వర్గాల రైతులు ఇప్పటివరకు నంబర్ ఆఫ్ కాల్స్ 3562 కాల్స్ వచ్చినాయి. ఈ నిమిషం వరకు మెసేజ్ల రూపంలో వాట్సాప్లో వారి ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా పంపినటువంటి ఫిర్యాదులు 42,984 ఫిర్యాదులు వచ్చినాయి. 48 గంటల్లో 3,562 కాల్స్, 42,984 మెసేజ్లు వివిధ పద్ధతిలో ఫిర్యాదులు అందినాయి తెలంగాణ భవన్కి. అంటే 48 గంటల సమయంలో గంటకి 875 కంప్లైంట్స్ ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ ఇష్యూలో అనేక కొర్రీస్ పెడతా ఉన్నది, ఇబ్బందులు పెడతా ఉందని అనేక మంది రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది.